సూర్యాపేట జిల్లా అర్వపల్లి సూర్యాపేట రూరల్ మండలంలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళా రైతులు కేసీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ బాధపడొద్దని, మీకు అండగా నేనున్నానని కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రత్యూష దాదాపు 9 గంటలుగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన చేస్తా ఉన్నారు. అడుగడుగున భరోసానిస్తూ, అడుగడుగున మనోధైర్యాన్ని కల్పిస్తూ రైతుల్ని కలుసుకుంటూ ఈ పర్యటన అంతా కూడా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎర్తారం గ్రామంలో రైతుల్ని కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఎండిపోయినటువంటి పంట పొలాల వివరాలను కూడా తెలుసుకున్నారు. మరికొంతసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. ఏ రైతుని కదిలించినా, ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా పూర్ణ విలిపించడం జరిగింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ఎస్ఆర్ఎస్పీ కింద పంటలు సాగు చేస్తాం, కానీ పొట్ట చేతికొచ్చే దశలో నీళ్లు ఇవ్వకపోవడంతో ఎక్కడికక్కడ కూడా పంట పొలాలు ఎండిపోయాయని రైతులందరూ కూడా పిలిపిస్తూ కేసీఆర్ గారికి విన్నవించుకున్నారు. కేసీఆర్ గారికి తమ బాధలను గురించి చెప్తున్నారు. రైతుల కష్టాలను చూసినటువంటి కేసీఆర్ గారు చలించిపోయారు. ఇదే ఏడాది క్రితం ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా కలకల్లాడింది, పసిడి సిరులు పండించింది. కానీ 3 నెలల వ్యవధిలోనే పరిస్థితి అంతా కూడా తిరగదోడింది, పరిస్థితి అంతా కూడా తిరగబడింది. ఎక్కడికక్కడ కూడా అనావృష్టి పరిస్థితులతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని కూడా రైతులు కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద ప్రధానంగా నీళ్లు ఇస్తాం, పంటలు వేసుకోండి చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా తమ పంట పొలాలను కూడా ఎండబెట్టిందని రైతులు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా చలించిపోయారు. ఒకప్పుడు రికార్డు స్థాయిలో దిగుబడులు పండించినటువంటి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కంచూపు మేరలో దారి పొడవును కూడా ఎండుతున్నటువంటి పంట పొలాలు కనపడడంతో కేసీఆర్ గారు కూడా చలించారు. ఎక్కడికక్కడ కూడా రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. నష్టపరిహారం సంబంధించి రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎకరానికి దాదాపు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని కూడా డిమాండ్ చేయబోతా ఉన్నారు. దీంతో పాటు కొద్దిమంది రైతులు తుంగుతుర్తి నియోజకవర్గంలో నేరుగా కలిసి కొద్దిమంది మహిళా రైతులు కూడా మాట్లాడడం జరిగింది. ఈ పంట దిగుబడి వచ్చినటువంటి డబ్బులతో తమ కూతురు పెళ్లిళ్ళు చేసుకోవాలి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి ట్యూషన్ ఫీజులు కట్టాలి, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజులు కట్టాలని కేసీఆర్ గారికి గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. కొద్దిమంది రైతులు, కౌలు రైతులు కూడా కలవడం జరిగింది. ఉన్నటువంటి 3 ఎకరాలకు తోడు మరొక 10 ఎకరాలు కూడా సాగు చేసి దాదాపు 60-70 పుట్లు పండించినటువంటి రైతులు నేను. కానీ ఈ రోజు మొత్తంగా ఎండిపోయింది, ఒక్క పుట్లు కూడా పండించే పరిస్థితి లేదు. మొత్తానికి మొత్తం లక్షల రూపాయల నష్టమైందని కూడా ఒక కౌలు రైతు కన్నీరు పెట్టుకుంటూ కేసీఆర్ గారు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా కన్నీరు పెట్టుకున్నారు. రైతుల బాధలు చూసి చెల్లించిపోయారు. ప్రస్తుతానికైతే సూర్యాపేట రూరల్ మండలాల్లో పంటలను పరిశీలించి మరికాసేపట్లో మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఎస్ఆర్ఎస్పీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కడో 400 కిలోమీటర్లు అవుతున్నటువంటి కాళేశ్వరం గోదావరి జలాలను ఎత్తిపోసి కొడకొండ రిజర్వాయర్ నుంచి దాదాపు ఈ 150 కిలోమీటర్ల మేర సూర్యాపేట జిల్లాలో నీళ్లు పారించి చెరువులని నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచారు. 30 ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సూర్యాపేట ప్రజలకు 4 ఏళ్లుగా పుష్కలంగా నీరందించింది అప్పటిటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కింద ఆయకట్టు పరిస్థితిని తెలుసుకుంటూ రైతులు అడగగానే నీటిని విడుదల చేసినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ నెమరు వేసుకుంటూ, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అప్పుడున్నటువంటి సంతోషకరమైనటువంటి క్షణాలన్నింటినీ కూడా అప్పుడున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ రైతులు కేసీఆర్ గారికి చెప్పడంతో కేసీఆర్ గారు చలించిపోతా ఉన్నారు. మండు టెండర్లో కూడా పశుపక్షాదులకు నీళ్లు లేకుండా అయింది. గత ప్రభుత్వంలో చెప్పగానే నీటి విడుదల చేశారు. తమ పొలాలైతే జాలు బట్టి హార్వెస్టింగ్ చేయడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు అప్పుడు చూసాం. చెరువులన్నీ కూడా కలకలాడుతున్న పరిస్థితులు అప్పుడు చూసాం. కానీ ఇప్పుడు మాత్రం అన్ని చెరువులు ఎండిపోయి, పొలాలన్నీ కూడా ఎండిపోయి ఎక్కడికక్కడ క్షామం ఏర్పడింది. దుర్భర పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ గారికి వివరించడం జరిగింది. ప్రస్తుతానికైతే మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. మరికాసేపట్లో ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. ప్రతీష. రైట్ రాము, థ్యాంక్ యూ.